నమస్కారం. నమస్తే. మామూలుగా దీన్ని తెలుగులో అయితే నాస్తికుడు అని అంటారు, ఇంగ్లీష్లో ఎథీస్టో సెక్సిస్టో అంటారు. అయితే అరే నీ ఈస్ట్ అంట చెప్పింది అంత ఇంగ్లీష్. మా దగ్గర అంత లేదు. ఎథీస్ట్ అంట అంటే ఏంది? ఎథీస్ట్ అంటే దేవుడిపై నమ్మకం లేనివాడు, దేవుణ్ణి నమ్మనివాడు. అంటే నేను కూడా అంతే, నేను కూడా అంతే. అంటే దేవుని నమ్మనంతే. ఉంటారు కదా, గుళ్ళకైతే పోతా ఫ్రెండ్స్తో కూడా, ఒప్పుకుంటున్నా కదా. గుళ్ళతో అయితే వాళ్ళకి ఊరికే సరదా ఫన్ కోసం పోతా, కానీ ఇప్పుడు దండం పెట్టి మొక్కింది లేదు. ఊహ వచ్చిన తర్వాత నేనైతే నాస్తికుడు కదా. ఎప్పుడు గుళ్ళు, పూజలు, పండగలు ఉంటాయి, అవి బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు, అదే ఉద్దేశం. కానీ ఎప్పుడు నెగిటివ్ ఇంప్రెషన్ రాలా. ఎట్లని దేవుని తిడతాము అంటే నమ్మను అంతే. తిట్టాలి, కొట్టాలి అంటే అంత హేటిజం లేదు నాకు, జస్ట్ అంతే. అదే ఈ మధ్య ఎందుకో నాకు తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అమ్మ ఉంది. ఆ అమ్మకి అందరూ ఇష్టం అన్నమాట. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం గురువారం ఈయన ఉంటాడుగా ఇక్కడ మా ఇంటికాడ సాయిబాబా, శుక్రవారం ఇట్స్ ఆల్ డే అందరి దేవుళ్ళ డే, శనివారం ఈయనది వెనకాల ఉంటాడు వీడు ఆయనది. ఇట్లా దాంట్లో కనీసం 3-4 రోజులు ఉపవాసాలే. సో ఉండేది కూడా ఆమె కోసం ఏం కోరుకోదు, నా కోసమే. వాళ్ళపైన ఎందుకు కోపం వస్తుందంటే, ఇప్పుడు నేను బాగుండాలని అంతమంది మొక్కి ఎవరిని నన్ను తెలియడంలే, ఎవరిని అనలేక దేవుడిని అంటున్నా. నిజంగా నాలాంటోడు కానీ ఎవరికైనా పుట్టుంటే, అంటే ఎవరికన్నా, అంటే నేను చేసిన ఎరుపుకు పనులన్నీ ఇప్పుడు కాదులే, ఇప్పుడు చేసిన చిన్న పుడతన్నప్పటి నుంచి ఎరుపుకు పనులే చేసేది నేను అన్నీ దీంతో పాటు, ఈ వీడియోతో పాటు. అంటే ఒక కేజీలో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎరుపుకు పని చేసుకుంటా వస్తా పెరుగుతా ఇంత పెరిగిన. వేరే వాళ్ళు ఎవరైనా నేను చేసిన ఫస్ట్ ఎరుపుకు పనికే అర్థమైపోయి వాడు పడుకుంటాడు కదా పిల్లోడు, ఎరుపుకు పని చేస్తున్న పిల్లోడు పడుకోమంటాడు, దిండేసి అట్లే పెట్టి చంపేస్తారు. ఇప్పుడు చేసే ఎరుపుకు పనులకి పెద్ద బండ నెత్తి మీద దెంగి చంపి పారేస్తారు ఇంట్లో వాళ్ళు. కానీ ఏందో నా ఇంట్లో వాళ్ళు ఏం చేయలే. నా ఇంట్లో వాళ్ళు అంటే మా అమ్మ ఏం చేయలే. ఇప్పుడు ఏం చేయకపోతే మనం ఏదో ఒకటి చేయాలి కదా, అంత చేస్తున్నప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల ఒళ్ళు నాశనం అయిపోతుంది, ఉపవాసాలు ఉండి ఏం చేశాడు? ఉపవాసం ఉండే కాడ ఇన్ని రోజులు అనిపించాడు, ఏం చేశాడు? నేను మారను కదా, అది అట్లే ఉంటా కదా. అందుకే తిట్టాలనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ తిట్టామనుకో, అది ఇంకో ఎరుపు పంచాయతీ అవుతుంది. That's the trip, guys. Bye.